నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శివ సంజు. సంక్రాంతి పండగ స్పెషల్ అంటే అరిసెల తర్వాత చేసేది బియ్య పిండితోటి చెక్కలు. ఇవి ఎప్పుడూ లాగా కాకుండా ఇట్లా పిండి ఉప్పికిచ్చి చేస్తే చెక్కలు అనేవి సూపర్ ఉంటాయి. ఫస్ట్ దీనికోసం కొన్ని చిన్నగా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే పచ్చిమిర్చిని అల్లాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకోవాలా. తర్వాత కొంచెం అల్లం వేసేసి మంచిగా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నేను చూపిస్తున్నా కదా, పక్కనే కొంచెం కరివేపాకు కూడా ఉంది. కరివేపాకు మనం డైరెక్ట్గా చెక్కల్లో వేసేస్తే అంత ఆయిల్లో వేసాక విడిపోతుంది కదా, అలా కాకుండా దాన్ని కూడా కొంచెం కోర్స్గా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం యూనిక్గా అని చెప్పా కదా, ఫస్ట్ దీనికోసం వచ్చేసేసి గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం మనం మరింత కూర చేస్తే పోపుకి వేసుకుంటాం కదా, అలా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో ఇప్పుడు నేను జీలకర్ర యాడ్ చేస్తున్నా. కొంతమంది వామ్ యాడ్ చేసుకుంటారు, పెసరపప్పు అట్లాంటివి యాడ్ చేసుకుంటారు కదా, దీంట్లో కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర యాడ్ చేస్తున్నా. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు కొంచెం నేను నువ్వులు కూడా యాడ్ చేస్తున్నా. మనకు తగినంత క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలనుకుంటే తక్కువ. నేను సరిపడంతా యాడ్ చేస్తున్నా. జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నువ్వులు కూడా వేసేసాను. నువ్వులు కూడా ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ నేను చూపించినట్టు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చూస్తున్నారు కదా, దీంట్లో వేసేస్తున్నా. వేసేసి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఏంటంటే మనం ఇందాక చెప్పినట్టు కరివేపాకుని నేను కోర్స్గా మిక్సీ పట్టమని చెప్పా కదా, అది కూడా దీంట్లో వేసేసి అది కూడా కొంచెం ఫ్రై చేసుకుంటున్నా. ఇప్పుడు ఏంటంటే నేనైతే దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నా. చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. కొత్తిమీరని కూడా సన్నగా తరిగేసేసి దాన్ని కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని దీంట్లో ఇప్పుడు నేను యూనిక్ అని చెప్పా కదా, చూడండి నేను వాటర్ వచ్చేసి ముప్పావు గిన్నె యాడ్ చేస్తున్నాను. ముప్పావు గిన్నె వాటర్ అంటే దీనికి కొలత కూడా చాలా ఈజీ అన్నమాట. ఒక్క గిన్నె పిండి వచ్చేసేసి ఇదిగో చూడండి, నేను చూపిస్తున్నట్టు ఒక్క గిన్నె పిండి వేస్తున్నాను. ఆ ఒక్క గిన్నె పిండికి ఖచ్చితంగా ముప్పావు గిన్నె వాటర్ వేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఎసురు బాగా మరిగిన దాకా ఉంచాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడు మసిలిన తర్వాత ఈ టైంలో మనం దీంట్లో పచ్చెనగపప్పు అనేవి కడిగేసేసి దీంట్లో వేసేసుకోవాలి. ముందే వేసేసుకుంటే పప్పు అనేది ఇట్లా పగిలినట్టు అయిపోతుంది వేడికి. సో ఇప్పుడు ఈ టైంలో వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోద్ది. స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు అంతా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా దించేసేసి దీన్ని ఏంటంటే మనం ఆ గిన్నె పిండి ఖచ్చితంగా దీనికి సరిపోద్ది. కాకపోతే ఏంటంటే దీనికి కొంచెం కష్టం ఏంటంటే అది తిప్పటమే కష్టం అన్నమాట. కాకపోతే చెక్కలు అయితే చాలా బాగా వస్తాయి అన్నమాట. మనం వెన్న అట్లాంటివి యాడ్ చేస్తుంటారు. నా చిన్నప్పుడు మా అమ్మ చాలామందిని నేను చూసా చెక్కల్లో వెన్న అనేది యాడ్ చేయటం. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. వాటికన్నా ఇవి చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. అదంతా పిండి ఖచ్చితంగా వేసేసి కలిపేసిన తర్వాత చూస్తున్నారు, ఇంకా దీన్ని ఎక్స్ట్రా మనం ఏం కలపాలి పిసకాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసేసుకొని వేసుకోవటమే. ఆ ఉండలు చేసే టైంలో చాలాసార్లు గిన్నెకి ఇట్లా పేపర్కి అనేది మనము ఆయిల్ అలా అప్లై చేస్తాం కదా, ఇట్లా ఉప్పికిచ్చిన పిండికి ఆయిల్ అనేది ఏం అప్లై చేయవసరం లేదు. డైరెక్ట్గా పెట్టేసుకొని మనకు కావాల్సిన సైజులో చెక్కలు అనేవి ఒత్తుకొని వేసుకోవచ్చు. ఇంకా దీనికి చాలా ఈజీ అంటే నచ్చింది ఏంటంటే ఇట్లా పిండి కలుపుకోవటం వల్ల మనకి పేపర్ మీద చెక్కలు వేస్తాము. ఆ చెక్కలు వేశాక ఆయిల్లో వేయటం చాలా అంటే చాలా ఈజీగా ఉండదన్నమాట. ఎట్ ఏ టైంలో మొత్తం చెక్కలన్నీ ఆయిల్లో వేయొచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా పేపర్లు అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత చూస్తున్నారు కదా, పేపర్ ఇట్లా వంపేయంగాల్లోనే పర్ఫెక్ట్గా జారిపోతాయి అన్నమాట. చెక్కలు ఇట్లా వేసాక కొంచెం ప్రెస్ చేయండి, చాలా బాగా పొంగుతాయి. దీనికి ఏంటి అంటే మనం ఇప్పుడు మేమంటే మా పొలంలో బండిన బియ్యం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. చాలామంది రేషన్ బియ్యం, కంట్రోల్ బియ్యం అట్లాంటివి వాడుతుంటారు కదా, వాళ్ళైతే వరకు ఏం చేయాలంటే ఆ బియ్యం కొంచెం జిగురు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక్క గిన్నె పిండికైతే హాఫే వాటర్ అనేవి యాడ్ చేసుకోండి. ఎందుకంటే పిండి కొంచెం ఎక్కువ జిగురు ఉంటే ఇట్లా జారవు, చెక్కలు కూడా మంచిగా పొంగవు. అదైతే పక్కాగా చెప్పగలను నేను. సో కాబట్టి ఇదేంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, బియ్యం జిగురు అనేవి ఉంటే వాటర్ తక్కువ పడతాయి, నార్మల్గా ఉంటే ముప్పావు వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చెక్కలన్నీ చాలా బాగా పొంగాయి. అయిపోయినాయి, ఇంక తీసేయటమే.
చాలా అంటే చాలా బాగుంటాయి చెక్కలు. ఈ విధంగా ట్రై చేయటం వల్ల ఏంటి అంటే ఒక్కసారి ఎవరికన్నా ఇట్లా ట్రై చేయాలి కొంచెం యూనిక్గా అనిపించినప్పుడు కొంచెం ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో చెక్కలు కూడా ఒక్కసారి కామెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ మాత్రం చేయటం మర్చిపోవద్దు. మీ స్టైల్లో ఎట్లా చేస్తారో ఒకసారి నాకు కామెంట్ కూడా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.